1 అవర్ 1 బుక్, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో ఇదినం మనం పాత నిబంధన గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. 772 పేజీ పాత నిబంధన గ్రంథంలో జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. నాతో కలిసి అందరూ చదవండి. యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈ దినం జెఫన్యా గ్రంథాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పాత నిబంధన గ్రంథంలో మరి చివరి దశకు వచ్చేసాం మనం. జెఫన్యా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవా యందు దాచబడినవాడు. ఏంటి చెప్పండి? యెహోవా యందు దాచబడినవాడు, దాచబడినవాడు. మరి ఎవరి జెఫన్యా అనంటే చాలా పెద్ద వంశవృక్షం ఇచ్చాడు. 1వ వచనంలో చూడండి ఒకసారి. యోధా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా, అంటే హిజ్కియా కుమారుడి పేరు అమర్యా, అమర్యా కుమారుడి పేరు గెదల్యా, గెదల్యా కుమారుడి పేరు కూషి, కూషి కుమారుడి పేరు జెఫన్యా. చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ హిజ్కియా అనేటువంటి ఆయన హిజ్కియా రాజు అయి ఉంటాడు. అనగా హిజ్కియా రాజు యొక్క ముని మనవడు అనమాట. ఎవరైనా జెఫన్యా అనగా రాజవంశములో పుట్టినవాడు. ఒకవేళ బైబిల్ పండితుల అభిప్రాయం సరైందే అయితే మనం ఏమనుకోవచ్చు అంటే ఇతను రాజకుటుంబానికి చెందినవాడు. మరి ఈ పేరు ఎందుకు పెట్టారు? హిజ్కియా తర్వాత వచ్చిన రాజు పేరు మనష్షే. హిజ్కియా తర్వాత వచ్చిన రాజు పేరు ఏం పేరు? వాడు బహుదుర్మార్గుడు. ఆ దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, ప్రవక్తల్ని చంపుతున్న దినాల్లో బహుశా జెఫన్యాను కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ బిడ్డని దేవుడే దాచిపెట్టాలని ఎవరి బారి నుండి? మనష్షే బారి నుండి బహుశా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టి ఉండవచ్చు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఏది ఏమైనా ఆ దినాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్న దినాల్లో జెఫన్యాని నిజంగానే దేవుడు ఏం చేశాడు? తన హస్తాల్లో దాచి ఉంచాడు. మరి ఈయన ఏ దేశానికి ప్రవక్త అంటే యూదా దేశానికి ప్రవక్త. ఏ దేశానికి ప్రవక్త? యూదా. ఈయనకి సమకాలీన ప్రవక్తలు ఇద్దరు. మేజర్గా ఇర్మియా. అదే టైంలో ఒక స్త్రీ ప్రవచించింది, ప్రవక్తి. ఎవరైనా చెప్పగలరా? పాస్టమ్ గారు తప్ప ఎవరైనా చెప్పొచ్చు. ఇర్మియా కాలంలో ఒక ప్రవక్తి ప్రవచనాలు చెప్పింది యోషియా కాలంలో. ఆమె ఎవరంటే హుల్దా. విన్నారా పేరు? ఏం పేరు? హుల్దా ప్రవక్తి. కనుక ఇర్మియాకి హుల్దా ప్రవక్తికి సమకాలీన ప్రవక్త ఎవరు? ప్రవక్త అయిన జెఫన్యా. అనగా ఈ ముగ్గురు కూడా ఒకే కాలంలో ప్రవచనాలు చెప్పాడు. జెఫన్యా, ఇర్మియా ఇద్దరు లిటరల్ ప్రాఫిట్స్, అనగా ప్రవచనాలు రాసినటువంటి వారు. హుల్దా ప్రవక్తి ఏ పుస్తకం రాయలేదు, కానీ ఆమె ప్రవచనాలు చెప్పింది. ఎవరు? ప్రవక్తి అయినా హుల్దా. మరి దెబోరా కూడా అంతే కదా, దెబోరా ప్రవక్తి. మిరియాము కూడా ఒక ప్రవక్తే. ఇర్మియా కాలంలో హుల్దా ప్రవక్తి కూడా ప్రవచనాలు ఏమీ రాయలేదు, కానీ ఆమెను ఓరల్ ప్రాఫిట్ అంటారు, అనగా నోటితో ప్రవచనాలు చెప్పినటువంటి స్త్రీ. మరి వ్రాయబడిన కాలం, మరి ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? 1వ వచనంలో ఉంది చూడండి. ఎప్పుడంట? యూదా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో, అనగా యూదా దేశాన్ని యోషియా అనేటువంటి రాజు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ గ్రంథం రాయబడింది.
మరి యోషియా పరిపాలించిన కాలం మనం గమనిస్తే అది ఎప్పుడంటే నోట్ చేసుకోండి, క్రీస్తు పూర్వము 625 సంవత్సరం సుమారు. మనం ఏ డేట్ చెప్పినా అది సుమారుగానే రాస్తూ ఉంటాం, అప్రాక్సిమేట్లీ. ఏంటి, క్రీస్తు పూర్వం 625 సంవత్సరంలో యోషియా రాజ్యానికి వచ్చిన తర్వాత గొప్ప సంస్కరణలు చేశాడు ఆయన. సంస్కరణలు అంటే గొప్ప మార్పులు తీసుకొచ్చాడు, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. బైబిల్ పండితుల్లో చాలామంది మరి యోషియా ఉజ్జీవానికి ముందుగా ఈయన ప్రవచించాడని, ఈయన ప్రవచనాల ద్వారానే అంత గొప్ప ఉజ్జీవం వచ్చిందని కొంతమంది అభిప్రాయం. మరి కొంతమంది ఏమంటారంటే యోషియా కాలంలో వచ్చిన ఉజ్జీవం అది కేవలం పై ఉజ్జీవం మాత్రమే, ప్రజలందరూ నిజంగా మారలేదు, ఏదో భయానికి వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. అలాంటి పై ఉజ్జీవం కాలంలో చాలామంది వేషధారులుగా ఉన్నారు. ఆ ఉజ్జీవం తర్వాత చాలా తొందరగా ఉజ్జీవం చల్లారిపోయింది. ఆ చల్లారిపోయిన టైంలో ఈయన ప్రవచించి ఉంటాడని మరికొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా ఈయన ప్రవచనాలు యోషియా కాలంలో ప్రవచనాలు చెప్పాడు. అది బహుశా యోషియా కాలంలో వచ్చిన రివైవల్కి ముందైనా కావచ్చు, లేదా రివైవల్ తర్వాత అయినా కావచ్చు. రైట్. ఆనాడు యూదా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే విగ్రహారాధన, అన్య ఆచారాలని ఎక్కువగా పాటిస్తున్నారు. ఆనాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి? విగ్రహారాధన మరియు అన్యజనుల ఆచారాలు. వీటిని మొట్టమొదట ప్రవేశపెట్టిన వాడు ఎవరంటే హిజ్కియా కుమారుడైన మనష్షే, బహుదుర్మార్గుడైన రాజు. ఆ మనష్షే కాలంలో ఈ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రజలు దేవునికి దూరం అయిపోయారు, బయలుదేవతని ఆరాధిస్తున్నారు, మొలేకు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆకాశంలో కనబడే సూర్య చంద్ర నక్షత్రాలను పూజిస్తూ ఉన్నారు. ఎవరి కాలంలో? రాజు అయిన మనష్షే కాలంలో. అది 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనష్షే పరిపాలన గురించి మనం చూడవచ్చు. నోట్స్లో రాసుకోండి. మనష్షే పాపాలు 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 21వ అధ్యాయం. దాన్ని చదివితే ఆనాడు యూదా ప్రజలు ఎంత హీనంగా దిగజారిపోయారో, దేవుని నుంచి ఎంత దూరం అయిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మరి జెఫన్యా గ్రంథానికి మరి ప్రారంభ పలుకులు. మళ్ళొకసారి ఇవన్నీ మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా చూసుకోండి. జెఫన్యా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా యందు దాచబడినవాడు. ఎవరి జెఫన్యా? హిజ్కియాకి ముని మనవుడై ఉండవచ్చు. ఎక్కడుంది ఈ మాట? 1:1 ఉంది. ఇతను యూదా దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 625 సంవత్సరంలో యోషియా యూదాని పరిపాలిస్తున్న దినాల్లో ఈయన ప్రవచనాలు చెప్పుంటాడని బైబిల్ పండితుల అభిప్రాయం. యూదాలో విగ్రహారాధన, అన్యాచారాలు పెర్చిమీరుతున్న దినాల్లో, ప్రాముఖ్యంగా యోషియా కాలంలో ఉజ్జీవానికి ముందు కానీ ఉజ్జీవం తర్వాత కానీ ఈయన ప్రవచనాలు ఉండి ఉండవచ్చు. మరి ఈయన సమకాలీన ప్రవక్తలు ఎవరు? ఇర్మియా మరియు హుల్దా. ఇర్మియా ప్రవక్త, హుల్దా ప్రవక్తి. ఇది యోషియా రాజు పరిపాలనలో ఆవిడ ప్రవచనాలు చెప్పింది. సరే, ఇప్పుడు గ్రంథ విభజన. మరి ఈ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూడండి. 3. చాలా చిన్న పుస్తకం, 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలని 2 ప్రాముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలు? 2. మొదటిది తీర్పు ప్రవచనాలు, ప్రొఫెసీస్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు ప్రవచనాలు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 8వ వచనం వరకు. 3వ అధ్యాయం ఎక్కడి దాకా? 8వ వచనం వరకు. 2వది ఆదరణ ప్రవచనాలు. నేను ప్రతిసారి చెప్తున్నా, ప్రతి ప్రవక్త చివరిలో తప్పకుండా ఏం చెప్తాడు? ఆదరణ గురించి చెప్తాడు. ఆదరణ ప్రవచనాలు, కంఫర్టింగ్ ప్రొఫెసీ. 3వ అధ్యాయం 9 నుండి 20 వచనాల వరకు. 3వ అధ్యాయం 9 నుండి 20 వచనాల వరకు. 2 భాగాలు. ఒకటి జడ్జిమెంట్, తీర్పు ప్రవచనాలు. 2వది కంఫర్ట్, ఆదరణ ప్రవచనాలు. తీర్పు ప్రవచనాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 8 వరకు. ఆదరణ ప్రవచనాలు 3వ అధ్యాయం 9 నుండి చివరి వరకు 20వ వచనం వరకు. ఇప్పుడు మొదటి భాగంలో
సబ్ హెడ్డింగ్స్ ఏంటో, సబ్ టైటిల్స్ ఏంటో మనం చూద్దాం. మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి భాగం పేరేంటి? తీర్పు ప్రవచనాలు. నంబర్ 1, యూదా దేశంపై తీర్పు. మొట్టమొదటిది ఏంటి? యూదా దేశంపై తీర్పు. 1వ అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు, అనగా 1వ అధ్యాయం మొత్తం 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల వరకు అచ్చంగా ఏ దేశం మీద తీర్పులు? యూదా దేశం మీద. ఎందుకంటే ఆయన యూదా దేశానికి ప్రవక్తగా దేవుని చేత పంపబడ్డాడు. యూదా దేశంపై తీర్పులు అనేటువంటి అంశంలో మరి సబ్ టైటిల్స్ మనం చూద్దాం. ABC అని రాసుకోండి. ఏ, తీర్పుకు గల కారణాలు. ఏంటి చెప్పండి? తీర్పుకు గల కారణాలు. మరి దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తానంటున్నాడు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆల్ దీస్ జడ్జిమెంట్స్? ఆ కారణాలు ఏంటో 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 6 వచనాలు. రెండవది రిజల్ట్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు యొక్క ఫలితాలు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటుంది ప్రజల పరిస్థితి? ఏ విధంగా తీర్పు తీరుస్తాడో 1వ అధ్యాయం 7వ వచనం నుండి 18వ వచనం వరకు, అనగా చివరి వరకు. 1వ అధ్యాయం 7 నుంచి ఎక్కడి దాకా? 18వ వచనం వరకు. తీర్పుకు గల కారణాలు అది ఏ. బి ఏంటంటే తీర్పు యొక్క ఫలితాలు, అనగా తీర్పు తీర్చే విధానం, ఏ రీతిగా జడ్జిమెంట్ ఇస్తాడో 7వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూడవచ్చు. ఇక సి, పశ్చాత్తాపానికి పిలుపు. దేవుడు ఎందుకు ఈ ప్రవచనాలు చెప్పిస్తున్నాడు జెఫన్యా ద్వారా? నిజంగా వాళ్ళకి తీర్పు తీర్చాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఈ ప్రవచనాలు వినైనా వారు తిరిగి ఎక్కడికి రావాలి? మళ్ళా దేవుని దగ్గరికి రావాలి. ఇకనైనా వారు పశ్చాత్తాపడతారేమోనని, పశ్చాత్తాప పడమని ఒక పిలుపునిస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? జెఫన్యా ద్వారా. ఎ కాల్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి దేవుని యొక్క పిలుపు. 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు. 2వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 3 వచనాల వరకు. కనుక మొట్టమొదటి యూదా దేశంపై తీర్పు, దాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏ, తీర్పుకు గల కారణాలు 1 నుంచి 6 వచనాలు. 2, తీర్పు యొక్క ఫలితాలు 7 నుండి 18 వరకు. 3వది పశ్చాత్తాపానికి పిలుపు, 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. ఇది మొట్టమొదటి తీర్పు. చెప్పండి, మొదటి తీర్పు ఎవరి మీద? యూదా దేశం మీద. నెక్స్ట్ 2, యూదా పొరుగు దేశాలపై తీర్పు. యూదా ఇరుగు పొరుగు దేశాలపై తీర్పు. పొరుగు దేశాలంటే ఇరుగు పొరుగు అంటారు కదా. ఇరుగు పొరుగు అంటే ఏంటి? తూర్పు పడమర, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, 4 వైపులో ఉన్నటువంటి అన్య దేశాలకు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. దీన్ని మరో రకంగా కూడా రాసుకోవచ్చు, అన్య దేశాలపై దేవుని తీర్పు అని కూడా రాసుకోవచ్చు. యూదా ఇరుగు పొరుగు దేశాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద నలుదిక్కుల 4 సైడ్స్, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, 4 వైపులు ఉన్నటువంటి దేశాల మీద కూడా దేవుడు భయంకరమైన జడ్జిమెంట్, భయంకరమైన తీర్పుని ప్రకటించబోతున్నాడు. అవేంటో మనం చూద్దాం. రెఫరెన్స్ రాసుకోండి. 2వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకు, అనగా చివరి వరకు, లాస్ట్ వరకు. దీనిలో మొత్తం 4 దిక్కులు కదా, 4 ABCD. ఏ, పడమర ఫిలిస్తీ దేశంపై. మొట్టమొదటి పడమరతో స్టార్ట్ చేశాడు. పడమర ఏ దేశం మీద? ఫిలిస్తీ దేశంపై. 2వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. పడమర ఏ దేశంపై? ఫిలిస్తీ దేశంపై. నెక్స్ట్ నెంబర్ బి, తూర్పున ఉన్న మోయాబు అమ్మోను దేశాలపై. తూర్పున 2 దేశాలు ఉన్నాయి, అక్కా చెల్లెళ్ళు. ఏంటది? మోయాబు మరియు అమ్మోను. మోయాబు అమ్మోనులపై దేవుని తీర్పు. 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు. 2వ అధ్యాయం 8 నుండి ఎక్కడి దాకా?
11 వచనాల వరకు. ఇంకేం మిగిలిన దిక్కులు? దక్షిణం, ఉత్తరం. దక్షిణాన కూషు దేశంపై, కూషు బ్రాకెట్లో ఇథియోపియా. కూషు అంటే ఏంటి? ఇథియోపియా. బ్లాక్ పీపుల్, అక్కడున్న ప్రజలు నల్లగా ఉంటారన్నమాట. ఇర్మియా భక్తుడు అంటాడు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఈ దక్షిణాన ఉన్న ఇథియోపియాపై, కూషు దేశంపై కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం. ఒకే ఒక వచనంలో జడ్జిమెంట్ ఇచ్చాడు. కూషు అనే మాట ఉంటుంది, గమనించండి. ఉందా? 2:12లో పెన్ను ఉంటే మీరు గీత గీసుకోండి. ఇక 4వది ఉత్తరాన అష్షూరు దేశంపై. అష్షూరు రాజధాని ఏంటి చెప్పగలరా? నీనెవే పట్టణం. అష్షూరు మీద 2 ప్రవచనాలు చెప్పారు. మొట్టమొదటి యోనా, 2వది నహూము. ఇప్పుడు జఫన్యా కూడా చెప్తున్నాడు అనమాట. ఏ దేశం గురించి? అష్షూరు. ఉత్తరాన అష్షూరుపై దేవుని తీర్పు. 2వ అధ్యాయం 13 నుండి 15 వరకు. ఒక మాటలో చెప్పాలంటే 2వ అధ్యాయం అంతా అన్య దేశాలపై దేవుని యొక్క తీర్పులు. మళ్ళొకసారి చెప్తాను, చూసుకోనండి. పడమర ఫిలిస్తీయులపై 4 నుంచి 7 వరకు, తూర్పున మోయాబు అమ్మోనుపై 8 నుండి 11 వరకు, దక్షిణాన కూషుపై ఇథియోపియాపై 2వ అధ్యాయం 12వ వచనం, ఉత్తరాన అష్షూరుపై 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాల వరకు. దీంతో పొరుగు దేశాలపై దేవుని తీర్పు అయిపోయింది. తీర్పు మొదట ఎక్కడ ప్రారంభమైంది? దేవుని ఇంటిలోనే ప్రారంభమైంది. మొట్టమొదట తన ప్రజల్ని శిక్షించి ఆ తర్వాత మిగతా వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. బైబిల్లో ఉంది, మొదట దేవుని తీర్పు ఇంటిలోనే ప్రారంభం అవ్వాలి. ఇక 3వది, మొదటిది యూదా దేశంపై దేవుని తీర్పు, 2వది యూదా పొరుగు దేశాలపై దేవుని తీర్పు, 3వది యెరూషలేము పట్టణముపై రానయ్యున్న తీర్పు. పూర్తిగా ఫోకస్ దేని మీద అంటే యెరూషలేము పట్టణం మీద. యూదా దేశపు రాజధాని పట్టణం ఏంటి? పట్టణం పేరు జెరూసలేం. జెరూసలేంపై రానయ్యున్న దేవుని తీర్పు. 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. 3వ అధ్యాయం 1 నుండి ఎక్కడి దాకా? 8 వచనాలు. దీనిలో కూడా 5 సబ్ టైటిల్స్ ఉన్నాయి. అవి వరుసగా చెప్తా, నోట్ చేసుకోండి. జనుల పాపాలు, సామాన్యమైన జనుల పాపాలు. 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మరియు 6 నుండి 8 వచనాలు. 6 నుండి 8 వచనాలు. ఈ 2 భాగాల్లో యూదా దేశ పట్టణంలో, యెరూషలేం పట్టణం ఉంది కదా, ఆ పట్టణంలో ఉన్న సామాన్యమైన జనుల యొక్క పాపాల చిట్టా రాయబడింది. అందుకు దేవుడు దానికి తీర్పు తీర్చబోతున్నాడు. నెక్స్ట్ బి, అధిపతుల పాపం. అధిపతులు అంటే ఆఫీసర్లు. పట్టణంలో ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆఫీసర్స్. అధిపతుల పాపం 3వ అధ్యాయం 3వ వచనం ఏ. నెక్స్ట్ సి, న్యాయాధిపతుల పాపం. వీళ్ళెవరు? న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అన్నమాట. కోర్టులో జడ్జీలు ఉంటారు కదా, ఆ న్యాయాధిపతులు కూడా భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు. ఎక్కడ? యెరూషలేం పట్టణంలో. 3వ వచనం బి. 3వ అధ్యాయం 3వ వచనంలో బి. నెక్స్ట్ డి, ప్రవక్తల పాపం. ప్రవక్తల పాపం. ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఇర్మియా కాలంలో, జఫన్యా కాలంలో, హుల్దా కాలంలో. ఎవరు వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. ప్రవక్తల పాపం గురించి 4-5 వచనాల్లో మనం చూడవచ్చు. 4-5 వచనాలు. చివరిగా ఈ యాజకుల పాపం. వీళ్ళేం తక్కువ తినలా. వీళ్ళెవరు? ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులు. వీళ్ళ గురించి కూడా 4-5 వచనాల్లో రాయబడింది.
దేవుడు ఎందుకు యెరూషలేం పట్టణం మీద తీర్పు తీరుస్తాడో జెఫన్యా చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఒకసారి చెప్తారా చూడకండి. 5. మొట్టమొదటి ఎవరు? సామాన్యమైన జనులు. రెండవది అధిపతుల పాపం. మూడవది న్యాయాధిపతుల పాపం. నాలుగవది ప్రవక్తల పాపం. ఐదవది యాజకుల పాపం. ఎంత చెడిపోతే దేశం! ఎవరన్నా మంచివాళ్ళు ఉన్నారా యూదా దేశంలో, యెరూషలేం పట్టణంలో? ఎవరు లేరు. అందుకే దేవుడు ఈ పట్టణానికి భయంకరమైన తీర్పుని ప్రకటించాడు. అలా ప్రకటించడంలో దేవుని ఉద్దేశం నిజంగా నాశనం చేయాలని కాదు. ఇకనైనా వారు తమ పాపం విషయమై ఏమవ్వాలి? పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగి రావాలని. అయితే విచారం ఏంటంటే ఎవరూ పశ్చాత్తాపడలేదు. దేవుడు ఈ పట్టణానికి భయంకరమైన తీర్పు తీర్చాడు. బబులోను సైన్యం వచ్చి యెరూషలేము పట్టణాన్ని, అందమైన పట్టణాన్ని శ్మశానంలాగా చేసేసారన్నమాట. అంటే ఈ ప్రవచనాలన్నీ ఏమయ్యాయి? నెరవేరాయి. ఇది మొదటి భాగం. మొదటి భాగంలో యోధా దేశంపై దేవుని తీర్పు, అన్య దేశాలపై దేవుని తీర్పులు, యెరూషలేము పట్టణంపై దేవుని తీర్పులు. ఇలాంటి భయంకరమైన తీర్పులు ఉన్నటువంటి ఈ సందేశంలో ఒక ఆదరణకరమైన సందేశం కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు మాత్రమే కాదు, కృపగలవాడు మరియు ప్రేమ గలవాడు కూడా. ఒకవైపు తీర్పు తీర్చిన, శిక్షించిన ఆయన మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీర్చుకునే దేవుడు. ఓ తల్లి కుమారుడిని కొట్టిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ వాడిని దగ్గరకు తీసుకున్నట్టుగా దేవుడు కూడా అలాంటి ప్రేమతోటి ఆదరణ ప్రవచనాలు చెప్పించాడు. ఎవరి చేత? జెఫన్యా చేత. నెక్స్ట్ నెంబర్ 2 మెయిన్ హెడ్డింగ్ రాసుకోండి. ఇది రెడ్డింగ్తో రాసుకుంటే మంచిది. ఆదరణ ప్రవచనాలు 3వ అధ్యాయం 9 నుండి 20 వరకు. ఇక్కడ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను మనం చూడవచ్చు. దీన్ని 2 భాగాలుగా చూద్దాం. అన్యజనులపై దేవుని ప్రేమ. మొట్టమొదట అన్యజనులపై దేవుడు తన ప్రేమను చూపించాడు. 2వ అధ్యాయం అంతా తీర్పులన్నీ ఎవరికి? అన్యజనులకి. అయినప్పటికీ అలాంటి అన్యజనుల్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. వారికి ఆదరణ ప్రవచనాలని జెఫన్యా ద్వారా తెలియచేశాడు. అది 3వ అధ్యాయం 9-10 వచనాలు. వర్స్ 9 and 10. 3వ అధ్యాయం 9-10 వచనాలు. నెక్స్ట్ బి, యూదా శేషముపై దేవుని ప్రేమ. ఎవరిపై ప్రేమ? శేషం అంటే మిగిలిన జనులు. అంటే శిక్ష అనుభవించిన తర్వాత కొంతమంది మిగిలిన జనులు. ఇర్మియా లాంటి భక్తులు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. అలాంటి యూదా శేషముపై దేవుని యొక్క ప్రేమ. దేవుడు పూర్తిగా నాశనం చేయలేదు, కొంతమంది ప్రజల్ని ఉండనిచ్చాడు. ఎక్కడైనా సరే దేవుడు తీర్పు తీర్చాక ఖచ్చితంగా కొంత శేషం ఉంటుంది. ఆ శేషమే దేవునికి అసలైన భక్తులు. వాళ్ళే దేవుని ప్రేమను పొందినవారు, దేవుని కొరకు నీతిగా జీవించేటువంటి ప్రజలు. యూదా శేషముపై దేవుని ప్రేమ 3వ అధ్యాయం 11వ వచనం నుండి 20వ వచనం వరకు. 3వ అధ్యాయం 11 నుంచి ఎక్కడి దాకా? లాస్ట్ వరకు. కనుక ఆదరణ ప్రవచనాలు ఎవరెవరికి? అన్యజనులకు ఆదరణ ప్రవచనాలు, యూదా శేషానికి కూడా ఆదరణ ప్రవచనాలు. శేషముపై దేవుని ప్రేమ అనే 2వ పాయింట్ ఉంది కదా, దానిలో కొన్ని సబ్ టైటిల్స్ ఉన్నాయి. అవి 1, 2 అని రాసుకోండి. 1, శుద్ధి చేస్తాడు. ఎవరిని? శేషాన్ని శుద్ధి చేస్తాడు. 11 నుంచి 17 వరకు. సమకూరుస్తాడు. 18 నుండి 20 వరకు. శుద్ధి చేస్తాడు, సమకూరుస్తాడు. శుద్ధి చేస్తాడంటే మురికి వదిలిస్తాడు. అది బట్టలు ఉతికేటప్పుడు మన ఉద్దేశం ఏంటి? బండకేసి బాదుతాం. ఎందుకు? బట్ట శనగాలనా, మురికి పోవాలనా? ఆ బట్టకే గనక నోరుంటే ఏమంటది? తిడుతుందా లేదా? ఎందుకు నన్ను బండకేసి బాదుతున్నావు ఎందుకు అని అంటది. అప్పుడు మనం అంటాం దాంతో నీలో ఉన్న మురికి పోవడానికి. దేవుడు కూడా
యోధా శేషములో ఉన్న మురికంతటిని తొలగించడానికి దేవుడు శిక్ష అనేటువంటి మార్గము ద్వారా వాళ్ళని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. చెదరిపోయినటువంటి యూదులందరినీ ఒకరోజు సమకూరుస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుద్దంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరుగుద్ది అన్నమాట. పాక్షికంగా 70 ఏళ్ల తర్వాత నెరవేరింది. పరిపూర్ణంగా రెండవ రాకడలో యెహోవా దినము వచ్చినప్పుడు, ప్రభు దినం వచ్చినప్పుడు ఈ కార్యం పూర్తిగా నెరవేరుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రెండవ భాగం ఏంటి? టైటిల్ ఆదరణ ప్రవచనాలు, 3వ అధ్యాయం 9 నుండి 20 వరకు. అన్యజనులపై దేవుని ప్రేమ 9 నుండి 10 వచనాలు. యోధా శేషముపై దేవుని ప్రేమ 11 నుంచి 20 వరకు. మొదటిగా శుద్ధి చేస్తాడు 11 నుంచి 17 వచనాలు. రెండవదిగా సమకూరుస్తాడు 18 నుండి ఎక్కడ దాకా 20 వచనాలు. ఈ గ్రంథంలో యేసుక్రీస్తుని మనం ఎలా చూడవచ్చు అంటే న్యాయాధిపతిగా చూడవచ్చు. రాసుకోండి. క్రీస్తు యొక్క రూపం ఎక్కడ చూడవచ్చు మనం? క్రీస్తు ఎవరు? తీర్పు తీర్చేవాడు. న్యాయాధిపతి క్రీస్తే. మన న్యాయాధిపతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు ఇక మనం టెక్స్ట్లోకి వెళ్దాం. ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కో అధ్యాయంలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలో వరుసగా మనం చూద్దాం. మీరు పెన్ను తీసుకొని మరి బైబిల్లో నేను చెప్పిన వచనాలు అండర్లైన్ చేసుకోండి. మీకు అవసరమైన చోట వ్రాసుకోనండి. రైట్, చెప్పండి. మొట్టమొదటి టైటిల్ ఏంటి? యూదాపై దేవుని తీర్పు. యూదాపై దేవుని తీర్పులు. యూదాపై దేవుని తీర్పు అనేటువంటి అంశంలో మొట్టమొదట దేవుడు ఎలా కనపడుతున్నాడంటే ఉగ్రత చూపించే దేవుడుగా కనబడుతున్నాడు. ఏం చూపించే దేవుడుగా? ఉగ్రత. చూడండి 2వ వచనం. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేస్తాను. అండర్లైన్ చేయండి ఆ మాట. దేవుడు ఊడ్చివేస్తాడట. 3వ వచనం. సమస్తం అంటే ఏంటో వివరిస్తున్నాడు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి. అండర్లైన్ చేసుకోండి. మెయిన్ దుర్జనులు. వారు చేసిన అపవాదములనేమి నేనేం చేస్తాను? ఊడ్చివేస్తాను. అనగా దేవుడు భూమి అంతటిపైన తన తీర్పుని ప్రకటిస్తూ ఉన్నాడు. అనగా ఈ హెచ్చరిక కేవలం యోధాకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యంగా యూదా వారి మీద చూడండి. 4వ వచనం. నా హస్తమును యోధా వారి మీద. మొట్టమొదటేమో హోల్ వరల్డ్ చెప్పాడు. హోల్ వరల్డ్లో ఇంపార్టెంట్గా ఫస్ట్ నా హస్తం ఎవరి మీద ఉంచుతాను? ఏం హస్తం ఇది? ఇది ప్రేమించే హస్తం కాదు, తీర్పు తీర్చే హస్తం. యూదా వారి మీద, యెరూషలేము నివాసుల మీద చాపుతాను. ఈ తీర్పుకు గల కారణాలు ఏంటంటే రాసుకోండి. విగ్రహారాధన. యూదా దేశంలో ఏం జరుగుతుంది చెప్పండి? విగ్రహారాధన. యూదా దేశంలో విగ్రహారాధన జరుగుతూ ఉంది. 4వ వచనం 3వ లైన్. బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని. ఇలా సర్కిల్ గీసుకోండి. చాలామంది యూదులు ఎలా మారిపోయారో తెలుసా? బయలుదేవత భక్తులుగా మారిపోయారు, కన్వర్ట్ అయిపోయారు. యుడాయిజం నుంచి, జుడాయిజం నుండి, యూదా మతంలో నుండి దేంట్లోకి వెళ్ళిపోయారు? బయలుదేవతలోకి వెళ్ళిపోయారు. దానికి ప్రతిష్ఠితులయ్యే వారిని, దాని అర్చకులను ఏం చేస్తాను? నేను నిర్మూలన చేస్తాను. ఈ అర్చకులు ఎవరో కాదు, యూదులే. యూదులే భుక్తి కొరకు జీవము గల దేవుణ్ణి విసర్జించి బయలుదేవతని ఆరాధిస్తున్నారు. ఎక్కడ ఇది జరిగింది? యూదా దేశములో. దేవుడు అంటున్నాడు, నేను వారిని నిర్మూలము చేస్తాను. అండర్లైన్ చేయండి ఆ మాట. ఏం చేస్తాడంట? రెండవది, కేవలం బయలుదేవతను మాత్రమే కాదు పూజిస్తుంది వాళ్ళు. మేడ మీద ఎక్కి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. 5వ వచనం. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కేవారు. యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. పైకి వెళ్ళి సూర్యుడికి దండం పెడుతూ యెహోవా నామంలో పూజిస్తున్నా అంటున్నాడంట. చాలా విచిత్రంగా లేదా?
చేసేదేమో విగ్రహ ఆరాధన, ఉపయోగించే పదం ఎవరిదే? యెహోవా నామం. డ్యూయల్ భక్తి అనమాట. అంటే వీళ్ళు 2 పడవల మీద కాలు పెట్టారు. శనివారం విశ్రాంతి దినం దేవుని మందిరానికి వెళ్తారు, మిగతా రోజుల్లో బయలుదేవతని, ఆకాశ సమూహాలను అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని పూజిస్తూ ఉంటారు. జ్యోతిష్యం చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా అంతేనండి. కొంతమంది క్రైస్తవులు, అందరు కాదులేండి, న్యూస్ పేపర్ రాగానే మొట్టమొదటి నా రాశి ఏమిటి అని చూస్తారు. తులారాశ, ఏమి రాశి నా రాశి, నా అదృష్టం ఎలా ఉంది? ఇలా చేయొచ్చా దేవుని బిడ్డలో? ఎవరైనా వస్తే చేయి చూపించుకుంటారు, అమ్మ నా చేయి చూసి చెప్పమ్మా ఏముందో అని. అంతరాలు వేసుకుంటారు, మళ్ళీ మొలతాడులో అంతరం వేసుకుంటారు, కాలికి నల్లటి దారం కడతారు. ఎందుకు కట్టామంటే ఊరికినే కట్టానమ్మా. ఇందాకనే పాస్టమ్మ గారు ఒక ఆమెను చూసి, ఎందుకమ్మా దారం కట్టానంటే, ఎప్పుడో కట్టానమ్మా అంటుంది. తీసేయకూడదా అంటే ఆమె మనసు రాట్లా. మళ్ళీ ఆమె ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవునికి దశంభాగాలు ఇస్తుంది, కానుకలు ఇస్తుంది. అంటే యెహోవా దేవుడు యెహోవా దేవుడే. ఈ నల్లదారమే ఉండాలి, మంచిదే. ఈ తాయెత్తు కూడా మంచిదే అనుకుంటారు, ఈ నల్లదారం కూడా మంచిదే. చేయి చూపించుకుంటే ఏమవుతుంది అనుకుంటారు. డ్యూయల్ నేచర్, 2 రకాల భక్తి. అటు దేవుణ్ణి పూజిస్తున్నారు, ఇటువైపు ఆకాశ సమూహాలను కూడా పూజిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం అలా ఎన్నడూ ఉండకూడదు. 2 పడవల మీద కాలు పెట్టకూడదు. పెడితే ఏమైపోతుంది? ఇది ఇటుపోద్ది, ఇది ఇటుపోద్ది, ఏది నిన్ను గమ్యానికి చేర్చదు. అసలైన పడవ ఒకటే, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన ఒక్కడే మార్గం. నేను ఇట్లా కూడా పోతానంటే కుదరదు, అది గమ్యానికి చేర్పించదు. మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇలాంటి అన్యాచారాలని మనం పూర్తిగా మానివేయాలి. ఎక్కడ కూడా వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఈ పాపాలను బాగా ప్రోత్సహించిన వాడు హిజ్కియా కుమారుడైన మనష్షే, బహుదుర్మార్గుడు. వాడి జీవితం చదవండి ఒకసారి బైబిల్లో, మీకు రెఫరెన్స్ చెప్పే ఆల్రెడీ నేను కదా. 2వ రాజులు 21వ అధ్యాయం మీ ఫ్రీ టైంలో చదువుకోండి. ఇప్పుడు టైం తక్కువ ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉంటే దేవుడు ఆ దేశానికి, యోధా దేశానికి ఏం ప్రకటిస్తున్నాడు? నేను నిర్మూలం చేస్తాను 3 సార్లు ఉంది. 3వ వచనం లాస్ట్ లైన్, నిర్మూలము చేసేదను. 4వ వచనం లాస్ట్ లైన్, నిర్మూలము చేసేదను. 5వ వచనం లాస్ట్ లైన్, నిర్మూలము చేసేదను. 6వ వచనం లాస్ట్ లైన్, నిర్మూలం. 6వ వచనం ఏంటి? యెహోవాను అనుసరింపకుండా ఆయన్ని విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను కష్టం వస్తే వాళ్ళు ప్రార్థన చేయరు, పరిగెత్తుకుంటా తాయితు గడుచుకోవడానికి పోతారు. కష్టం వస్తే వాళ్ళు ప్రార్థన చేయరు, ఇట్లా కోడిగుడ్డు దీపి అవతల పడేస్తారు. అంటే వాళ్ళు దయ్యాలను ఆశ్రయిస్తున్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లా, దేవుని యొద్ద విచారణ చేయట్లా. నీవు జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న దేవుని బిడ్డవైతే నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రాణం పోయినా నువ్వు దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి. దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని సేవించకూడదు. మా పెద్ద కుమార్తె తిర్సా గురించి చెప్పా గతంలో మీకు. ఆమె 1.5 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు దురాత్మ ఆమె మీద అటాక్ చేసిందని చెప్పా, గుర్తుందా? చెప్పానా? ఆ టైంలో ఉపవాస ప్రార్థనలు చేశాం. దుష్టుడు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళా 3 రోజులకు మళ్ళీ వచ్చాయి. మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళం, మళ్ళీ వెళ్ళిపోయి, అట్లా 3 నెలలు సఫర్ అయ్యాం. మా పక్కనే అన్ని జనులు జీవిస్తూ ఉండేవాళ్ళు, రెంట్కుండేవాళ్ళు, మేము కూడా రెంట్కుండేవాళ్ళం మంచిర్యాలలో. వాళ్ళు అన్నారు, అమ్మా మీ అమ్మాయి బాగా సఫర్ అవుతుంది కదా, ఒక్కసారి ఇట్లా కోడిగుడ్డు దీపాడు పడేయకూడదా అన్నది. అప్పుడు మేము అన్నాం, మా పాప చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేము ఆ పని చేయం. దేవుడిచ్చిన బిడ్డ. అప్పటికే మాకు ఒక పాప చచ్చిపోయింది పుట్టి, తెరసా కంటే ముందు ఒక పాప పుట్టి 4 రోజులుండి చనిపోయింది. అప్పటికే ఆల్రెడీ మాకు ఒక గాయం ఉంది. అంతకుముందు ఒక అబార్షన్ కూడా అయింది. ఒక పాప పుట్టి చనిపోయింది. ఇప్పుడు పాప చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మేము రాజీ పడలేదు. ఆ తర్వాత ఒకరోజు సోది చెప్పించుకుని ఆమె వచ్చింది. వస్తే ఆమె పిలిచింది మా పక్కింటి ఆమె చెప్తుంది మాకు, ఆమెకు చెప్తా ఉంది, వీళ్ళు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా,
వీళ్ళకి కూడా కొద్దిగా చెప్పమ్మా అంటుంది. ఆమె ఏమంటుంది తెలుసా? వాళ్ళు చెప్పించుకోరు అంటుంది. ఎందుకు చెప్పించుకోరు అంటే వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేమేమి నమ్మామో తెలుసా? ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దురాత్మల్ని దయ్యాలను మేము ఆశ్రయించం. అప్పుడు చచ్చిపోయేది అనుకున్న పాప ఇప్పుడు వెటర్నరీ డాక్టర్గా ట్రైనింగ్లో ఉంది గుంటూరులో. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, దేవుడు మనల్ని కాపాడతాడు. అంతేగాని ఈ దురాత్మల మీద, ఈ చేతబడుల మీద, లేకపోతే తాయిత్తుల మీద ఎన్నడూ మనం ఏం చేయకూడదు? ఆధారపడకూడదు. తర్వాత తీర్పు యొక్క విధానం ఎలా ఉందో మనం చూద్దాం. రెండో టైటిల్ ఏంటి చెప్పండి? తీర్పు యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? 8వ వచనం, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులు, రాజకుమారులు, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను. ఇది ఎంత ఘోరం చూడండి. ఆ దేశంలో ఉన్న అధిపతులు, ఇంకెవరు? రాజకుమారులు. అంటే రాజు ఎవరు? యోషియా. రాజు ఎవరు? యోషియా. యోషియా యొక్క కుమారులు రాజకుమారులు. యోషియా యొక్క కుమారులు. చెప్పండి, ఈ అధిపతులు, రాజకుమారులు ఏం చేస్తున్నారు? అన్య దేశస్థుల వలె, చెప్పండి, వస్త్రములు ధరిస్తూ ఉన్నారు. ఎవరి రాజకుమారులు అంటే పేర్లు చెప్తా, రాసుకోండి. మొదటి కుమారుడు యెహోయాహాజు. ఏం పేరు? మొదటి కుమారుడు పేరు యెహోయాహాజు. రెండవ కుమారుడు పేరు యెహోయాకీము. మూడవ కుమారుడు చివరి రాజైన సిద్కియా. మళ్ళీ ఒకసారి చెప్తా, యెహోయాహాజు, యెహోయాకీము, లాస్ట్ కింగ్ ఎవరు? సిద్కియా. ఈ ముగ్గురు కుమారులు యోషియా తర్వాత పరిపాలన చేశారు. చెప్పండి, రాజకుమారులు ఏం చేస్తున్నారంటే, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, అన్య దేశస్థుల వలె వస్త్రములను ధరించుకుంటున్నారు. ఏంటి దీని అర్థం? ఫారినర్స్ వేసుకునే బట్టలు మనం వేసుకోకూడదా? అలాంటి బట్టలు వేసుకునే వారిని నేను శిక్షిస్తా అంటున్నాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే, అన్య దేశస్థుల వలె వస్త్రాలను ధరిస్తున్నారంటే అన్య దేశస్థులను అనుకరిస్తున్నారు. వాళ్ళలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వాళ్ళ విలువలే పాటిస్తున్నారు. బైబిల్ విలువలు కాదు, ధర్మశాస్త్రానుసారంగా వారు నడవటం లేదు, కానీ అన్య దేశస్థుల వలె నడుస్తున్నారు, అన్యుల వలె నడుస్తున్నారు. వాళ్ళు వేసే బట్టలే వేసుకుంటున్నారు, వాళ్ళు చేసే పూజలే చేస్తున్నారు, వాళ్ళలాంటి నైతిక విలువలే కలిగి ఉంటున్నారు. అది వాళ్ళ పాపం. కనుక దేవుని బిడ్డలమైన మనం అన్యుల వలె జీవించకూడదు. ఆ మాట రాసుకోండి. అది ఇక నేర్చుకోవాల్సిన పాఠం. ఎవరిలాగా జీవించకూడదు? అన్యజనుల వలె జీవించకూడదు. అన్యజనులకి తప్పు కాదు, ఓటుకు నోటు తీసుకోవడం తప్ప. ఎవరన్నారు తప్పని? తప్పు లేదంటారు అన్యజనులు. కొంతమంది అంటారు, ఈ డబ్బులన్నీ మనయేగా, మన డబ్బులు తీసుకొని మనకే ఎత్తున్నారు అంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనం అన్యుల లాంటి విలువలు మనం కలిగి ఉండకూడదు. బైబిల్ విలువలు, దేవుడు మనకు చెప్పిన విలువల్ని మనం పాటించాలి. అన్య దేశస్థుల వలె మనం ఉండకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులను అనుసరించకూడదు, లోకానుసారంగా మనం ప్రవర్తించకూడదు. 9వ వచనం చూడండి. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసముతో, అదిగో మోసం, ఇంకో పాపం, బలత్కారముతో నింపు వారిని ఆ దినమున నేనేం చేస్తాను? శిక్షిస్తాను. 8లో శిక్షిస్తాను అని ఉంది, 9వ వచనంలో శిక్షిస్తాను అని ఉంది. 12వ వచనం చూడండి. ఆ కాలమున నేను దీపాలు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకునే వారిని కూడా శిక్షిస్తాను. చాలామంది అనుకుంటారంట, ఏమొచ్చి తీర్పు, ఇంకాడొచ్చి తీర్పు లేదు, గీర్పు లేదు అంటారంట. ఆయన మేలు చేయడు, కీడు కూడా చేయడు అనుకుంటారంట. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? మనం ఇంకా మారు మనసు పొందుతామని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుని ఆలస్యాన్ని జనం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా అంతేగా, రెండవ రాకడ వస్తుందంటే ఎక్కడా రెండవ రాకడ? ఆయన చెప్పి 2025 సంవత్సరాలు అయింది, ఇంకేం వస్తుంది అనుకుంటున్నారు.
ఇంకేమొస్తుంది? అలా ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారి మీదకి దేవుడు ఏం తీసుకొస్తాడట? శిక్షిస్తానంటున్నాడు. 8లో శిక్షింతును, అండర్లైన్ చేసుకోవాలి నేను చెప్పే మాటలు. 9వ వచనం లాస్ట్ లైన్లో శిక్షింతును, 12వ వచనం లాస్ట్ లైన్లో శిక్షింతును. 15వ వచనం, ఆ దినము ఉగ్రత గల దినము, శ్రమయు ఉపద్రవం మహానాశనం కమ్మే దినము, అంధకారము గాఢాంధకారము కమ్మే దినము, మేఘములు గాఢాంధకారము కమ్మే దినము. 17వ వచనం, జనులు యెహోవా దృష్టికి ఏం చేశారు? పాపం చేశారు గనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పించబోతున్నా. అండర్లైన్ చేసుకోండి. ఇంత భయంకరమైన జడ్జిమెంట్ ఎందుకో తెలుసా? జనులు యెహోవా దృష్టికి ఏం చేశారు? పాపం చేశారు. కానీ వాళ్ళ దృష్టికి పాపం చేసినట్టు కాదు. ఏం చేసాం? మేమేం చేసామండి, వాళ్ళ బట్టలు వేసుకున్నాం అంతేగా అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అది పాపం. కేవలం వాళ్ళు బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ పాపాలు కూడా వీళ్ళు నేర్చుకున్నారనమాట. అర్థమైందా? వాళ్ళు చేసే తప్పులు కూడా వీళ్ళు అనుసరిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టికి వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను వారిని శిక్షిస్తాను అంటున్నాడు. 18వ వచనం వార్నింగ్ ఇస్తున్నాడు. యెహోవా ఉగ్రత దినమున, దేవుడు పంపించబోయే ఉగ్రత దినమున వాళ్ళ వెండి కానీ బంగారాన్ని కానీ వారిని తప్పించకపోవును. ఇదేంటి? వెండి బంగారం, వెండితో చేసుకున్న ఆ విగ్రహాలు, బంగారంతో చేసుకున్న ఆ విగ్రహాలు వాళ్ళని ఏం చేయలేవు? తప్పించలేవు, కాపాడలేవు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదండి మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో 2 విషయాలు చూసాం. మొదటిది యోధాపై దేవుని తీర్పుకు గల కారణాలు, తీర్పు తీర్చే విధానాన్ని మనం చూసాం. ఇక 3వ అంశం ఏంటి? పశ్చాత్తాపానికి దేవుని పిలుపు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు పశ్చాత్తాపడమని. ఎన్నో అధ్యాయంలోకి రావాలి ఇప్పుడు మనం? 2వ అధ్యాయం మొదటి 3 వచనాలని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నా చూడండి. అసలు ఎంత ధైర్యంగా ఈయన ప్రకటిస్తున్నాడు చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఏ పాస్టర్ గారైనా ఇలా సంబోధించాడు అనుకోండి చర్చిలో, ఆ పాస్టర్ గారిని ఉంచుతారా, ట్రాన్స్ఫర్ చేస్తారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. పాస్టర్ గారు ఎంత మాట అన్నాడో తెలుసా? మమ్మల్ని సిగ్గులోనోళ్ళారా అన్నాడు. ఇలాంటి పాస్టర్ ఉండటానికి వీల్లేదు అంటారు. ఇండిపెండెంట్ చర్చిలో అయితే ఈ చర్చికి మేము రాము అంటారు. ఎందుకంటే పాపం ఆయన పంపలేరుగా. ఆర్గనైజేషన్లోనైతే ఈ పాస్టర్ని మేము ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అంటారు. ఇండిపెండెంట్ చర్చిలో అయితే ఈ చర్చికి మేము రాము. కానీ ఈ మాట పలకమన్నది ఎవరు? దేవుడే. దేవుని యొక్క ఆత్మతో పలుకుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. దేవుడు పశ్చాత్తాపానికి పిలుపుతున్నాడు. పొట్టు గాలికి ఎగురునట్లు సమయం అయిపోతుంది, టైం అయిపోతా ఉంది, రండి, రేపో ఎల్లుండి అనుకోబాకండి. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రదినము రాకమునిపే కూడి రండి. దేవుని దగ్గరికి రండి, మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి, ఇకనైనా మీరు మారు మనసు పొందండి. పొందకపోతే ఏమొస్తుంది? దేవుని ఉగ్రత దినము. దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. 3వ వచనం, ఎంత భయంకరమైన జనుల మధ్య కొంతమంది సాత్వికులు కూడా ఉన్నారట. ఇదే శేషం. 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. వీళ్ళు ఇంకొక బ్యాచ్ అన్నమాట. వీళ్ళు కాస్త కోస్తా దేవుని భయం కలిగిన వాళ్ళు. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రదినమందు మీరేం చేయబడతారు? దాచబడతారు. జఫన్యా అంటే అర్థం ఏంటి? దాచబడుట. చూసారా? దేవుడు ఒకవేళ ఆ ఉగ్రత దినమందు మిమ్మల్ని దాచిపెడతాడు. ఉగ్రత నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి మీరేం చేయాలంటే నీతిని అనుసరించి నడవాలి. ఆ మాట రాసుకోండి. ఏం చేయాలా? ఎందుకంటే ఆ దినాల్లో ప్రజలు మోసంతో, బలత్కారంతో, అవినీతితో జీవిస్తూ ఉంటే దేవుని వెంబడించే ప్రజలకి ఆ పిలుపుని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోకపోతే, ఇప్పుడే మీ పాపాల విషయమై పశ్చాత్తాపడండి,
మారు మనసు పొందండి. ఒకవేళ పొందకపోతే ఏమొస్తుంది? దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఇక రెండవ భాగంలోకి వద్దాం మనం. రెండవది ఏంటి? యోధా పొరుగు దేశాలపై దేవుని తీర్పు. చెప్పండి, పడమర ఉన్న దేశం ఏంటి? ఫిలిస్తీ. ఆగండి. ఫిలిస్తీ అంటే దేశంలో ఎన్ని ముఖ్య పట్టణాలు ఉంటాయి? 5. గతంలో చెప్పా మీకు. ఫిలిస్తీ దేశం అంటే గుర్తుపెట్టుకోండి, ఒక దేశం కాదు, మొత్తం 5 మెయిన్ సిటీస్ ఉంటాయి. 5 ముఖ్య పట్టణాలు కలిపి ఏం దేశం అది? ఫిలిస్తీ దేశం. ఇక్కడ 4 ముఖ్య పట్టణాల పేర్లు ఉన్నాయి. నేను చూపిస్తా, ఇలా సర్కిల్ గీసుకోండి. 4వ వచనం గాజా. కనబడిందా మీకు గాజా? అదే 4వ వచనంలో అష్కెలోను. అదే 4వ వచనంలో అష్దోదు. అదే 4వ వచనంలో ఎక్రోను. 4వ వచనంలో 4 పట్టణాల పేర్లు ఉన్నాయి. చెప్పండి వరుసగా. గాజా, అష్కెలోను, అష్దోదు, ఎక్రోను. ఒక్క పట్టణం పేరు మిస్ అయింది. ఎవరైనా చెప్పగలరా? ఆమోసు గ్రంథంలో కూడా 4 పట్టణాల పేర్లు ఉన్నాయి, అక్కడ కూడా ఒక పట్టణం పేరు మిస్ అయింది. 5వ పట్టణం పేరు గాతు. గొలియాతు, గాతువాడు. రాసుకోండి, పక్కన రాసుకోండి, బైబిల్లోనే రాసుకోండి, అక్కడే బైబిల్లో రాసుకోండి. గాతు పట్టణం. ఈ 4 పట్టణాలపై దేవుడు తన తీర్పుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ఫిలిస్తీ దేశాన్ని నాశనం చేసి ఆ దేశాన్ని యూదా వారికి ఇస్తాడట దేవుడు. 7వ వచనం. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుంచి రప్పించగా అచ్చట, అనగా ఆ ఫిలిస్తీ దేశంలో వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండును. అక్కడ తమ మందల్ని మేపుతారు. అస్తమయమున వారు అష్కెలోని ఇండ్లలో పండుకుంటారు. అనగా ఫిలిస్తీ దేశాన్ని ఓడించి దాన్ని ఎవరు ఆక్రమించుకుంటారు? యోధా ప్రజలు దాన్ని ఆక్రమించుకుంటారు. ఫిలిస్తీ దేశం ఓడిపోయేలా దేవుడు చేస్తాడు. నెక్స్ట్, తర్వాత దేశం ఏంటి చెప్పండి? మోయాబు, అమ్మోను. 9వ వచనం. నా జీవముతోడు మోయాబు దేశము సొదొమ పట్టణం వలె అగును, అమ్మోను దేశము గొమొర్రా పట్టణం వలె అగును. ఈ 2 సర్కిల్ గీసుకోండి. మోయాబు, అమ్మోను. ఎవరండి ఈ మోయాబీయులు, అమ్మోనీయులు? హూ ఆర్ దే? లోతు కుమార్తెలకి పుట్టిన సంతానం. ఎవరు? మోయాబీయులు, అమ్మోనీయులు. ఏంటి వీళ్ళ పాపం ఏంటి? వీళ్ళు చేసిన దోషం ఏంటి? 10వ వచనం. 10వ వచనంలో మోయాబీయుల, అమ్మోనీయుల దోషం ఉంది చూడండి. వారు అంటే మోయాబీయులు, అమ్మోనీయులు అతిశయపడి, అంటే గర్వపడి, సైన్యములకు అధిపతికి యెహోవా జనులను దూషించిరి. యోధా ప్రజలను ఏం చేశారంటే వీళ్ళు దూషించారు. కనుక వారి గర్వాన్ని బట్టి ఇది వారికి సంభవించును. చెప్పండి, 10వ వచనంలో వాళ్ళ పాపాలు 2 ఉన్నాయి. ఏమేంటి? 1 అతిశయము, 2 దూషణ. అతిశయం అంటే గర్వం. మోయాబీయులకి గర్వం ఉంది. ఆ గర్వంతో విర్రవీగి దేవుని ప్రజలను ఏం చేశారట? దూషించారు. నిజానికి ఇశ్రాయేలుకి వీళ్ళు ఏమవుతారు? అబ్రహాము సంతానమేమో ఇశ్రాయేలీయులు, లోతు సంతానం వీళ్ళు. ఎవరు? చుట్టాలా కాదా? దగ్గర చుట్టాలా, దూరపు చుట్టాలా? చాలా దగ్గర చుట్టాలు. బంధువుల మధ్య చూడండి ఎలాంటి భయంకరమైనటువంటి శత్రుత్వం ఉందో. మోయాబీయులు, అమ్మోనీయులు ఇశ్రాయేలుని దూషించారు, అతిశయపడ్డారు, గర్వపడ్డారు. అందుకే దేవుడు వారిని శిక్షిస్తానని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, అందరూ వినండి, రాసుకునండి. మనం నోటితో ఎవరిని దూషించకూడదు. అది. రెండవది, దేనిని బట్టి గర్వపడకూడదు. ఈ 2 రాకూడదండి. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నన్ను ఎంత ఎత్తు ఎదిగినా నేను గర్వం రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా. నేను దేవుడు ఇప్పటికే మమ్మల్ని బాగా దీవించాడు. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. ఆ దీవెన ఇంతటితో ఆగిపోదు, కానీ ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. అయితే నా ప్రార్థన ఏంటంటే,
నీవు నన్ను ఎంత ఎత్తు తీసుకెళ్ళినా ఏం రాకూడదు, నాకు గర్వం రాకూడదు. ప్రజలకు అందుబాటులో లేనంత లెవెల్కి నన్ను తీసుకెళ్ళొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడు నా సంఘ విశ్వాసులకి ఎలా ఉండాలి? అందుబాటులో, ఫోన్ చేయగానే వచ్చేటట్టు అందుబాటులో ఉండాలి. మరీ పైకి వెళ్ళామనుకో ప్రజలకు అందుబాటులో ఉండం, ఎవ్వరికి ఉపయోగమే ఉండవు. నా ప్రార్థన అది. ఇది మనందరం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనల్ని అందరినీ దీవిస్తూ ఉన్నాడు. గర్వం వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. గర్వం రాకుండా మనం ప్రార్థన చేస్తాం. అయినా మోయాబీయులు అమ్మోనీయులు గర్వపడటానికి ఏముంది కారణం? ఉందా? ఏమి లేదు అసలు. అప్పుడప్పుడు చెప్తా ఉంటా, మీరు వినే ఉంటారు. ఏమి లేకపోయినా కొంతమందికి గర్వం ఎంత ఉంటుంది. వాళ్ళకి ఏముండదు, కానీ ఏముంటుంది? గర్వం మాత్రం ఎంత ఉంటుంది అన్నమాట. జాగ్రత్త. మనం అనుకుంటాం డబ్బున్న వాళ్ళకే గర్వం ఉంటుందని, లేని వాళ్ళకి కూడా గర్వం ఉంటుంది. అలాంటి గర్విష్ఠుల్ని నా 28 సంవత్సరాల సేవలో చాలామందిని చూశాను, కొద్దిమందిని కాదు. వాళ్ళకి ఏముండదు అసలు, కానీ ఏముంటుంది? గర్వం ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి గర్వం ఎవరికైనా రావచ్చు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి మోయాబీయులు అమ్మోనీయులు సిగ్గుపడాలి. తండ్రికి కుమార్తెకు పుట్టిన సంతానం, తలెత్తుకోకూడదు. వాళ్ళు వ్యభిచారం వల్ల పుట్టినటువంటి వాళ్ళు, అవునా కదా? గర్వపడటానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు, కానీ వాళ్ళు బహుగర్విష్ఠులు. ఇర్మియా భక్తుడు తన గ్రంథంలో రాస్తాడు, మోయాబీయులు బహుగర్విష్ఠులని మేము విన్నాం అంటాడు. వాళ్ళ గర్వాన్ని చూసి జనం భయపడతారంట. ఏమిటి ఇంత గర్వం, ఏమి నాశనానికి వచ్చిందో అని. నిజంగానే దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. గర్వపడటమే కాదు, దూషిస్తున్నారు. ఎవరిని? దేవుని ప్రజలను. కనుక దేవుని ప్రజలను, దేవుని దాసులను, దేవుని సేవకులను ఎప్పుడు మనం దూషించకూడదు. నెక్స్ట్ తర్వాత దేశం ఏంటి? కూషు. కూషు అంటే ఏంటి? ఇథియోపియా. 12వ వచనం, కూషీయులారా మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. తర్వాత దేశం ఏంటి? అష్షూరు. అష్షూరు గురించి ముందుగా ప్రవచించింది ఎవరు? యోనా. తర్వాత ప్రవచించింది ఎవరు? నహూము. వీళ్ళిద్దరు కూడా పూర్తిగా నినవే పట్టణాన్ని గురించి ప్రవచించిన ప్రవక్తలు. వీళ్ళతో పాటు చాలామంది ప్రవచనాలు చెప్పారు. యెషయా, ఆమోసు, ఇర్మియా లాంటి వాళ్ళు ప్రవచించారు. కొద్దిగా వాళ్ళు ప్రవచించారు. కానీ అష్షూరు గురించి ఎక్కువగా ప్రవచించిన ప్రవక్తలు మొట్టమొదట యోనా, రెండవది ఎవరు? నహూము. జఫన్యా కూడా కొద్ది మాటలు చెప్పాడు. వీళ్ళ పాపం ఏంటో చూడండి, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. 15వ వచనం, వాళ్ళ గర్వం ఏంటో చూడండి. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుతూ నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది మురిసిపోతుందంట ఈ పట్టణం. ఏం పట్టణం? నినవే పట్టణం మురిసిపోతుంది. కొంతమంది అద్దంలో తాము చూసుకొని మురిసిపోతూ ఉంటారు, నా అంత సక్కంది ఊర్లోనే లేదని. జాగ్రత్త, మురిసిపోతున్నావేమో. మురిసిపోవద్దు. ఇది మురిసిపోతుంది. ఏ పట్టణం? నినవే పట్టణం. 15వ వచనం, నా వంటి పట్టణము మరొకటి లేదే అని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండన పట్టణం ఇదే. రేపు నాశనం అయిన తర్వాత జనం అందరూ ఏమనుకుంటారో తెలుసా? అది పాడైపోయనే, మృగములు పండుకునే స్థలమాయనే అని దాని మార్గమున పోవారందరూ చెప్పుకుంటారు, ఏసడిస్తారు, చీపో చీపో అని చేసాయిగా చేస్తారు. అంత అవమానపాలు చేస్తారు. కనుక దేన్ని బట్టి మురిసిపోవాల్సిన పనేమీ లేదు. మనకున్నవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలే తప్ప అతిశయపడకూడదు, గర్వపడకూడదు. ఇక 3వ అధ్యాయంలోకి వద్దాం. సమయం అయిపోతూ ఉంది. నేను 3వ అధ్యాయాన్ని క్లుప్తీకరించి చెప్తాను. 3వ అధ్యాయం అంతా కూడా యెరూషలేము పట్టణముపై దేవుని తీర్పు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొట్టమొదటి జనుల పాపం. 1వ వచనం, ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయనది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే రెబిలియస్, పొల్యూటెడ్ అండ్ అప్రెసింగ్ సిటీ. ఈ పట్టణంలో ఉన్న ప్రజలంట రెబిలియస్, తిరుగుబాటుదారులు, పొల్యూటెడ్ అనగా కల్మషముతో నిండిన వారు, 3వది అప్రెసింగ్ సిటీ, పేదవారిని అణిచివేసేవారు, అన్యాయం చేసేవారు.
6-8 వచనాల్లో కూడా ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. 5వ వచనం, అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు, అక్రమం చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరుస్తాడు, ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు, అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. దేవుడు చూస్తున్నాడు అనుకోరు వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు. అందుకే మొదలుపెట్టాడు సిగ్గుమాలిన జనులారా అని 2వ అధ్యాయం 1వ వచనంలో. ఆయనను నీతిహీనులు ఏం చేయరు, సిగ్గెరుగరు. తర్వాత అధిపతుల యొక్క పాపం 3వ వచనం, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహాలు లాంటి వారు. సింహం ఏం చేస్తుంది, జంతువుల్ని చీల్చి వేస్తుంది. మరి న్యాయాధిపతులు 3వ వచనంలో ఇలా సర్కిల్ గీసుకోవాలి మీరు ప్రధాన్ని. అధిపతులు రౌండ్ చుట్టండి పెన్నుతోటి. న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించే తోడేళ్ళు లాంటి వాళ్ళు అంట. న్యాయాధిపతులు లంచాలు తీసుకొని న్యాయాన్ని ఏం చేస్తున్నారు, తిప్పేస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ పక్షాన తీర్పు తీరుస్తారు. భక్షించే తోడేళ్ళు లాంటి వాళ్ళు. మరి ఇక ప్రవక్తలు ఎట్లున్నారో చూడండి 4వ వచనంలో. దాని ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు గప్పాలు కొట్టేవారు. గప్పాలు కొట్టడం అంటే పై పొగడతలు పొగిడేవాళ్ళు. అది డబ్బులు ఇచ్చిన వాళ్ళు పొగుడుతారు. అమ్మా నీ బంగారపు కాళ్ళు, నువ్వు బంగారం పొగుడుతారు. ఎందుకు, దేనికోసం, డబ్బుల కోసం. గప్పాలు కొడుచు వాళ్ళని పొగుడుతారు, నీకు మేలు జరిగిద్ది, మీ ఇంట్లో మగపిల్లాడు పుడతాడు అని చెబుతారు. ఇక చూడు సంబరమే వాళ్ళకిక 1000 రూపాయలు కానుకిచ్చి పంపిస్తారు. ఏం పుడతాడని చెబితే నిజమైన పాస్టర్ వచ్చి ఏం చెబుతాడో తెలుసా, అమ్మా దేవుడు ఎవరినిస్తాడో మనకు తెలియదు, ఎవరినిచ్చినా మనం సంతోషంగా అంగీకరించాలి. అబద్ధ ప్రవక్త ఏం చెప్తాడంటే ఖచ్చితంగా మీకు మగపిల్లాడు పుడతాడు. వాళ్ళ కోరిక అదేగా. వాళ్ళకి అవసరమైన వాళ్ళు కోరుకున్న సందేశాన్ని ఇచ్చేవాడు అబద్ధ ప్రవక్త. దేవుని సత్యాన్ని బోధించేవాడు నిజమైన ప్రవక్త. చెప్పండి మనకేమిష్టం, పొగడ్తలు ఇష్టమా లేకపోతే సత్యం ఇష్టమా? పొగడ్తలే ఇష్టం చాలామందికి. పొగిడే పాస్టర్లు అంటే చాలా ఇష్టం. తర్వాత యాజకుల సంగతి ఏంటి? ప్రవక్తల గప్పాలు కొట్టేవారు విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ఠ వస్తువులను ఏం చేస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని బోధించే యాజకులే ధర్మశాస్త్రాన్ని పాటించట్లా. అటువంటి భయంకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కనుక అంతా చెడిపోయింది, దేశం అంతా, పట్టణం అంతా చెడిపోయింది. అధిపతులు అలాగే ఉన్నారు, న్యాయాధిపతులు అలాగే ఉన్నారు, రిలీజియస్ లీడర్స్గా ఉన్నటువంటి ప్రవక్తలు అలాగే ఉన్నారు, యాజకులు కూడా అలాగే ఉన్నారు. అందుకే దేవుడు ఈ పట్టణాన్ని ఏం చేస్తాడట, శిక్షిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. చివరిగా ఆదరణ ప్రవచనాలు. మొట్టమొదటి అన్ని జనులకు ఆదరణ ప్రవచనాలు. 9వ వచనం, అప్పుడు జనులందరూ అనగా ప్రపంచంలో ఉన్న అన్ని జనులందరూ యెహోవా నామాన్ని బట్టి ఏక మనస్కులై ఆయన్ని సేవించినట్టు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చూడండి ఇప్పుడు అది నెరవేరింది. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎటు చూస్తున్నారు, యెరూషలేము పోతున్నారు యాత్రకి. మనమంతా ఎవరం, యూదులమా అన్ని జనులమా? అవకాశం వస్తే యెరూషలేము పోతాం, మిమ్మల్ని ఊరకనే తీసుకెళ్తామన్నారు అనుకోండి, మీరు ఎంతమంది వస్తారు? అబ్బో ఎంతమంది చేతులు ఎత్తుతారు. నేను రాననే వాళ్ళు ఉంటారా? ప్రతి క్రైస్తవునికి ఆశ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలని, యెరూషలేము వెళ్ళాలని, యేసు నడిచిన వీధుల్లో నడవాలని, యేసు చేసిన అద్భుతాలు ఎక్కడెక్కడ చేసే స్థలాలు చూడాలని ఆశ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని జనులు ఏక మనస్కులై ఇప్పుడు యెరూషలేము వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే మా ఫ్రెండ్ ఒక అతను యెరూషలేము వెళ్తున్నాడు. ఫోన్ చేశాను నేను, బ్రదర్ జెరూసలేం వెళ్తున్నారు కదా, మరి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనంటే ఆయన చెప్పాడు 2.5 లక్షలు అవుతుంది బ్రదర్ వెళ్ళి రావడానికండి. ఇంకా పై ఖర్చు ఒక 50,000 వరకు అవుతుంది, మొత్తం 3 లక్షలు పెట్టుకొని వెళ్తున్నా అన్నాడు అనమాట. ఇంత ఖర్చు పెట్టుకొని ఎందుకు వెళ్ళాలి అంత దూరం? దేవుడు నడిచిన స్థలాలను చూడాలనే ఆశ, ప్రేమ. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. 9వ వచనం, అప్పుడు జనులందరూ యెహోవా నామాన్ని బట్టి ఏక మనస్కులై ఆయన్ని సేవించినట్టు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చాను. మనం కూడా అన్ని జనులమే, అయినప్పటికీ జీవము గల దేవుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, ఆ దేవుడిని నమ్ముకున్నాం. అనగా దీని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని జనులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరినీ రక్షణలోనికి
నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక. 1 తిమోతి పత్రికలో పౌలు అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన హెచ్చరించున్నాడు. దేవుని కోరిక కేవలం యూదులు మాత్రమే రక్షణ పొందాలని కాదు, అన్యజనులు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. అన్యజనులపై దేవుని ప్రేమ. చివరిగా ఎవరి మీద ప్రేమ? శేషముపై దేవుని ప్రేమ. యోధా శేషం 19-20 వచనాలు చూడండి. నేను చెప్పిన మాటలు అండర్లైన్ చేసుకోండి. ఆ కాలమున నిన్ను హింసపెట్టి వారందరినీ నేను శిక్షింతును. అండర్లైన్ చేసుకోండి. యూదుల్ని ఎవరైతే హింస పెడతారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడట? శిక్షిస్తాను. కుంటుచు నడుచు వారిని నేను రక్షిస్తాను. గీత గీసుకోండి, అండర్లైన్ చేసుకోండి. 1, నీ శత్రువులను శిక్షిస్తాను. 2, నేను నిన్ను రక్షిస్తాను. 3వది, చెదరగొట్టబడిన వారందరినీ సమకూరుస్తాను. అండర్లైన్ చేసుకోండి. 20వ వచనం, మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. అండర్లైన్ చేసుకోండి. 20వ వచనం లాస్ట్ లైన్, నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. దేవునికి స్తోత్రం. చూసారా శేషం పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో? ఒకసారి ఆ మాటలని చెప్తారా? 1, మిమ్మల్ని హింసించిన వారిని శిక్షిస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. 3వది, మిమ్మల్ని సమకూరుస్తాను. 4వది, మిమ్మల్ని నడిపిస్తాను. 5వది, మీకు మంచి ఖ్యాతిని మంచి పేరుని రప్పిస్తాను. యూదులకి ఎంత అవమానం జరిగిందో బబులోను దేశం దండయాత్ర చేసినప్పుడు. ఎక్కడైతే అవమానపరచబడిందో అదే పట్టణాన్ని ఈరోజు దేవుడు ఏం చేశాడు? మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానం ఇప్పుడు నెరవేరిందా లేదా? నెరవేరింది. ఆ కాలంలో పాక్షికంగా నెరవేరింది, రాబోయేటువంటి దినంలో పూర్తిగా నెరవేరుతుంది. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ 1, స్వార్థముతో ఎవరిని పై పొగడరాదు. ప్రవక్తలు గప్పాలు కొడుతున్నారుగా, అటు చేయవచ్చా? మనం చేయకూడదు. స్వార్థంతో ఎవరిని పై పొగడతలు ఏం చేయకూడదు? పొగడరాదు. అన్యజనులకు సువార్తను ప్రకటించి వారిని రక్షణలోకి నడిపించాలి. అన్యజనులకు సువార్తను ప్రకటించి వారిని ఏం చేయాలంటే రక్షణలోకి నడిపించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. మన పని ఏంటంటే వారి కోసం ప్రార్థించాలి, వారికి సువార్తను ప్రకటించాలి. అన్యుల వలె నడవరాదు. మనం దేవుని బిడ్డలం, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారం కనుక ఎవరిలాగా నడవకూడదు? అన్యుల వల్ల నడవ. అందరు చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు. పరీక్షలో అందరు కాపీలు కొడుతున్నారని మనం కాపీలు కొట్టకూడదు. అందరు లంచాలు ఇస్తున్నారు కానీ మనం కూడా లంచాలు వేయకూడదు. అన్యుల వలె మనం ప్రవర్తించకూడదు. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు శిక్షించిన మళ్ళీ మనల్ని సమకూర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. 1 నిమిషం తల వంచి ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. ప్రభు అనేక హెచ్చరికలు చేశాడు. దేవుని బిడ్డలమైన మనం ఎన్నడూ కూడా తాయెత్తులని, నల్ల దారాలని, సోది చెప్పేవారిని ఆశ్రయించకూడదు. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకెన్ని కష్టాలు వచ్చినా నేను నీ మీదే ఆధారపడతాను నాయన. ఇలాంటి వాటి మీద నేను ఆధారపడను. ప్రాణం పోయినా సరే నేను నా చెయ్యి ఎవరికి చూపించను ప్రభువా. ఎలాంటి రాసుల్ని నేను చూడను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. స్వార్థంతో ఎవరిని పై పొగడతలు పొగడకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థన చేసుకుందాం. అన్యుల వలె ప్రవర్తించకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జెఫన్యా గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు, మీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు తండ్రి. యోధా దేశంలో యెరూషలేం పట్టణంలో యాజకులు ఏ విధంగా చెడిపోయారు, ప్రవక్తలు ఏ విధంగా గప్పాలు కొడతా ఉన్నారు, అధిపతులు న్యాయాధిపతులు ఏ విధంగా అయిపోయారో మా ముందుంచావు, నీకు వందనాలు. అలాంటి పాపాలు మా జీవితంలో లేకుండా చేయండి.
అన్యుల వలె మేము ప్రవర్తించకుండా నీ బిడ్డలముగా ప్రత్యేకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. అన్ని జనులందరూ నేను నమ్ముకోవాలని నీ నిరీక్షణ ప్రభువా, నీ కోరిక తండ్రి. మేము కూడా అన్ని జనులకు మీ రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించే సాధనాలుగా మీరు మమ్మల్ని వాడుకోనండి తండ్రి. ఎక్కడ గర్వానికి అతిశయానికి తావివ్వకుండా నీవు మమ్మల్ని ఎంతగా దీవించినా మమ్మల్ని మేము తగ్గించుకునే జీవితం మీరు మాకు అనుగ్రహించమని ఈ బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. యూట్యూబ్లో బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.